పని చూసుకోబే. నువ్వు ఎవరని అడగటమేనా నా పని? చెప్పు ఎవరు నువ్వు? నువ్వురా? నేను ఎవరా? ఏయ్, తిరుపతి సెంటర్ లో 2 మర్డర్లు జరిగినాయి, గుర్తుందా? ఆ మర్డర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకుందిరా. ఆ మర్డర్స్ కన్నా ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా, వాడిని అక్కడే ఆపరా. ఇది మరీ ఓవర్. ఆడు దున్నపోతులో ఉన్నాడు. కనీసం 2 నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. దున్నా దానా. హలో 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 హలో, అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు. నన్ను ఎలా చూసుకున్నానో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నా అలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాని. నువ్వు జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా? సాపు. ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శవాన్ని తగిలేసి వచ్చినట ఏదో ఫేస్ లేంటో. ఒరే బుస్సుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయావనుకుని దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకా. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉండను. ఇంట్లో ఉండను. బట్టలు పేసినాడేంటి? వీళ్ళెవరికి బుద్ధి లేదు. నేనంటే ముద్దు లేదు. ఈ ఇంటికి రావడానికి నాకు సిగ్గులేదు. అరే, ఈడు కూడా మనోళ్ళ బట్టలు పేస్తున్నాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయిరా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంపతీసి ఈడే ఒరిజినలా? ఎడ తీసుకోవాలి? నడుం కింద పుట్టుమతి చూస్తే సరిపోలా? ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నా మీద ప్రేమ లేదు. రేయ్, కన్న కొడుకు ఊరొద్దు వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం ఎదిగాం. యువతిది ఎవరిదిదే? నా పార్ట్నర్ రా. ఎవరు నువ్వు? ఆవిడెవరో తెలుసా? కరెక్ట్. యువతది మీ అమ్మ. మా అమ్మ. మీ అమ్మ చెప్పి ఎవరు నమ్మడు. ఈ కామెడీ. ఓకే బాయ్. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియాలి నీకు? యా. అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాల్సి. చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకు ఒకే ఎకరమే జీప్ గా. అంటే బాగా పేద రాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాబు. అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆ రైతు పేరు రాజు. కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికింది. ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టాడు. 1 అడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 5 అడుగులు. ఆగు. ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికిందయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరాడు. అంతే. అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట? ఊపిరి బిగబట్ట ఏంటిది? బాబు ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి తీవా చూస్తాను. దేనికి? అదే ఒకసారి చూద్దామని. మా ఆడ మీద కొట్టే మూట్లో పెట్టి 17 అడుగులు లోపల పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూళ్ళు కూడా దాపరించారు. ఎవరది? తేడాగాళ్ళు. ఊపిరి బిగబట్టేలా స్వామి? నేనా?
అడు తిరుగు నేను చెప్పే జాగ్రత్తగా ఫాలో అవ్వు. నేనేమో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు. నువ్వేమో నాకేం తెలియదండి వాడెవడో అని పోలీసులకు చెప్పావు. ఈ రాత్రి తెల్లారే లోపు ఎలాగైనా మన ఇద్దరం ఊరు దాటి పారిపోదాం. ఓకే అటు తిరిగి చావు. వద్దంటే ఇటు చూస్తుంది. నువ్వు రాత్రి 12:05 నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిలా వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసాయి. నల్ల డ్రెస్ ఎందుకు? ఎందుకా? చీకట్లో కనపడకుండా ఉండటానికి. అర్థం చేసుకొని చావు. ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ యూ యార్. అర్థమైందా? ఓకే 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 కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే? వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే. వెళ్ళు. ఆగు. ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు? కాలేదా? నేనే పులిని. ఐ ఆమ్ ది టైగర్ యు నో. ఓకే ఆ మాత్రం తెలియకుండా ఎంబీబీఎస్ ఎలా పేసావమ్మా నువ్వు? అమ్మ బ్రహ్మ, నాకే బొమ్మ చూపిస్తావా? నీకు దిమ్మ తిరిగేటట్టు చేస్తా. ఆ? జంగమ్మ బొంగం చేసే టైం వచ్చింది. పరశులక్ష్మి ఎక్కడ? నా చిన్నప్పటి పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు అంతా తెలుసు. నీ నోటి దూలతో కంపలు అరుపుతావని తెలుసు. ఆ దెబ్బకి భయపడి మీ అమ్మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయారని తెలుసు. నీ బతుకు బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చేస్తావా? రా వచ్చేయ్ వచ్చేయ్. ఎవర్రా అది? నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ప్రమాణపూర్తిగా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు సార్. మరి ఏ అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నావు? మీ ఇద్దరిలో ఎవరు పీకుతారో అని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్. మామా ఛాన్స్ ఆయనకి ఇచ్చారా? ఓకే గుడ్ నైట్ సార్. నువ్వు కూడా వెళ్ళా. ఆగో, బయటకు ఎందుకు వెళ్ళినావు? అడుగు చిన్న మావా. అవును, ఎందుకు వెళ్ళాను? ఇంకా అర్థం కాలేదా? నీకెప్పటికీ అర్థం కాదులే. నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకా? బుర్ర తక్కువై కాదు, ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది. నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్ధ జీవితం వ్యర్థం అవుతుంది. రంగన్న, ఏంటన్నా? ప్రేమ కోసం జీవితం సంకనాకించుకున్న అబ్బాయిని చూశాను గాని ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బైపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను రా. ఏమో, ఎవడో అదృష్టవంతుడికి ఇలాంటి దొరుకుతుంది. ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది, జైలుకి వెళ్తే బెయిల్ తెస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోళ చేస్తుంది. ఆ గొడవ మనకెందుకు లేరా? ఎవడ దృష్టం వాళ్ళది. అన్ని ఊళ్ళు ఎత్తుకామయ్యా, ఇక 4 ఊళ్ళే మిగిలాయి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, వాడు దొరికాడన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంకా నువ్వు ప్రశాంతంగా మీ నాన్నని కలవచ్చు. ఇంత రాత్రిపూట భోజనం ఏంటండి? మరీ అంత స్పృహ లేకుండా తాగాల? స్ప్రోలోకి వస్తే చావాలనిపిస్తుంది. అదో పెద్ద చావు అయిపోయింది. అందుకే ఈ స్లో పాయిజన్ తీసుకుని. ఇంతమందిని దగ్గర పెట్టుకుని ఎందుకు బాధపడుతున్నారు? ఎంతమంది దగ్గర ఉన్నా దీనికి దగ్గరైన వాళ్ళు ఎవరు లేరమ్మా. దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియలేదు, విలువ తెలిసాక కలవడానికి వీలు పట్టలేదు. ఇలా తాగింది చాలు, భోజనం చేయండి. నేను తాగకూడదని లివరే చెప్పట్లేదు, నువ్వెవరమ్మా చెప్పడానికి? మీ కూతురు లాంటి దాన్ని అనుకోండి.
అలా పిలిపించుకునే అర్హత నాకు లేదమ్మా. అంతా మీ తప్పేని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ కూతురుది కూడా ఉండొచ్చుగా. నువ్వెవరో నాకు తెలీదు. నాకు అన్నం వద్దు, ఏమొద్దు. వద్దు తప్ప ఏమొద్దు, ఏమొద్దు నాకు. నాన్న, నాన్న నాన్న చిన్ని అమ్మా, నా కోసం వచ్చావమ్మా. నన్ను నా కూతుర్ని కలిపినందుకు నీకు రుణపడి ఉంటాను బాబు. అయ్యో అంత మాట అనకండి. తాగెక్కడ మీరు అందరికీ చెప్పేస్తారని భయంతో మీకు చెప్పలేదు. కొన్నాళ్ళ పాటు తనే మీ కూతురని ఎవరికీ తెలియనీకండి. అలాగే బాబు. ఒకసారి లేచి నడవండి. నెమ్మదిగా, జాగ్రత్త జాగ్రత్త. బాగా నడవగలుగుతున్నాను, ఏ తగ్గిపోయింది. మంచి పని మంత్రాలువే. ఏమండి, మీరేం అన్నంటే ఒక మాట చెప్తాను. పర్లేదు చెప్పు. ఈ పని మంత్రాలని మన పిచ్చాడికి ఇచ్చేస్తే బాగుంటుందని. మీకోసమే, మీకు సేవలు చేస్తూ మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుందని. వాడి కోపం వస్తే బట్టలు ఇప్పుకుని బజార్ని పడతాడు. ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందండి? నాటికి మంచి మాట చెప్పావే. రేయ్ పిచ్చోడా, ఏంటి ఏం లేదురా, నీకు ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి ఈ అమ్మాయినా? నేను చేసుకోను. ఏ ఈ అమ్మాయి కులం ఏంటో గోత్రం ఏంటో ఎవడికి తెలుసు? ఒరే పిచ్చి, కులం కంటే గుణం ముఖ్యం. ఆ మొక్క తాతని చెప్పని చెప్పు. కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటాను అనుకున్నావురా? అవునరా, గుణమే ముఖ్యం. ఓకే, నువ్వు చెప్పావుగా, చేసుకుంటాలే. ఏమ్మా, మీ ఇష్టం. రేయ్, అమ్మాయి నాన్నను పిలవండిరా. ఏంటి సార్, ఏంటి పిలిచారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళరారా. వెళ్తాం. ఏంటి సార్ పిలిచారు? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఊరుకోండి, అది మా అమ్మాయి ఏంటి? పోలీసులకు అబద్ధాలు చెప్పింది. రేయ్, అంటే కొంచెం హర్ట్ అయ్యాను సార్. ఏడ్చావులే, ఏం జరిగినా కూతురు కాకుండా పోతుందా? కూతురా? మరి ఒరే, ఈ మూర్ఖులతో నీకెందుకురా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా. కూతురు, నా కూతురు. దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, చేసేయండి సార్. ఇంక నేను దొబ్బేయచ్చా? రేయ్, అంటే మా ఊళ్ళో దొబ్బేయచ్చా అంటే విత్ పర్మిషన్ వెళ్ళొచ్చా అని. తాడు బంగారం లేనట్టుంది. అవతల కూతురు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తా? ఎక్కడే పడి ఉండవు. ఇక దొబ్బే. మీ దొబ్బయ్యా మా దొబ్బయ్యా? మీ దొబ్బయ్య, దొబ్బేస్తా. రేయ్, పంతులు గారికి కబురు చేయి. సరే. మొత్తానికి మన పిచ్చోడు రావటం, వాడికి పెళ్లి కుదరటం అన్ని టకటగా జరిగిపోతున్నాయి. అవునల్లుడు. హలో హలో హలో, ఏంటి పెళ్ళంటున్నారు? అవునయ్యా, అనుకుంటున్నాం. అనుకుంటున్నారా? అంటే మీరు అనుకుంటే సరిపోద్దా? ముందుగా పిల్ల నాకు నచ్చాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే పెళ్లి. ఏంటి నువ్వు ఓకే చేయాలి? Yes. అయితే చెయ్యి. ఎక్కడుంది అమ్మాయి? పైన పెవిలియన్ లో. ఓకే. మనోడు చేసుకోపోయే పిల్లని ఈడు ఓకే చేయాలంటే ఏంటండి? రెడీ కిడ్స్. కింద ముసలోడు పెళ్ళంటున్నా నీతోనేనా? బయటకు వెళ్దాం పద. ఎక్కడికనే? అమ్మాయిని అర్థం చేసుకోవాలి, బయటకు తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి ఏముందనే వాళ్ళ నాన్న ఒప్పుకుంటే అంతా ఓకే. వాళ్ళ నాన్న ఎవరైనా? ఆయనే. ఆయన వాడి
వాడికి ఈ అమ్మాయికి పోలికలేదే. ఆయనది వాళ్ళ అమ్మ పోలిక. మరి ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న పోలిక. అరే ఎవడెవడో వచ్చి మా ఇంట్లో పడి తింటారేంటి అసలు వాడెవడు? అతను ఎవరో మీకు తెలీదానయ్య? తెలీదు. అయితే డెఫినెట్ గా వాడి కథ మీకు చెప్పాల్సిందే. చెప్పు. అనగనగా ఒక రాజు. రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమేం రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 6 కొడుకులు. 6 కొడుకులా? 7 కొడుకులు కదా ఉండాలి. అంటే ఓ కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు. ఈ మధ్య పోవడం ఏంట్రా మెంటలా? రాజుల కథ ఇది. అంటే రాజు అంటే ఆ రాజు కాదనయ్య, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏం భీమవరంలో రాజులు ఉంటే నువ్వు ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరు రాజులేరా? నువ్వు చెప్పు. ఆ రాజు కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది 7వ కొడుకు అనయ్య. హాస్పిటల్లో చేరిందేమో 6వ కొడుకు. 6వ కొడుకా? కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి కదా ఫినైల్ బ్లడ్ రా డైరెక్ట్ ఇవ్వచ్చుగా. అంటే తీసుకెళ్ళినేమో 5వ కొడుకు బ్లడ్ అనయ్య. మరి 5వ కొడుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే 5వ కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్లో చేరాడనయ్య. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఇస్తున్నారు. ఎందుకని? అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? అంటే ఇద్దరికి అట్ టైం లో యాక్సిడెంట్ అయింది కదా, మిక్స్ అయిపోయింది బ్లడ్. ఓకేనా? సరే, బాటిల్ నిండా బ్లడ్ తీసుకొని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైలు కదిలింది. ఇతను ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా రైలు కదిలింది. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఆ రైలు ఎక్కాడా లేదా? ఎవడో ఒక మహానుభావుడు చైన్ లాగాడు. ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది, ట్రైన్ హైదరాబాద్ చేరింది. ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు బతికాడు. రేయ్, అసలు ఈ కథలో వాడెక్కడ ఉన్నారా? అక్కడ ఒకడు చైన్ లాగాడు చూడు, వీడే అనేవాడు. ఎందుకురా చైన్ లాగావు? అసలు నువ్వు చైన్ ఎందుకు లాగావు నాకు అనవసరం. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మీ రాజుల కథ విని ఓపిక నాకు లేదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను రా. నాతో నా ఫేస్ చూసి మాట్లాడొచ్చుగా. ఎదురుగా వచ్చి కూర్చో. ఎదురుగా వచ్చి కూర్చో. కర్మ కర్మ. పల్లీలా, నీ కూతుర్ని నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కూతురా? మరి కొడుకునా? ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటయ్యా, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అర్థం చేసుకోవాలి. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మరి వాడు ఎవరికి వచ్చి పెళ్లి చేయాలి? మధ్యలో వాడేవాడ్రా? వాడేవాడు పెళ్లి చేసుకోబోయే దేలు. నువ్వా? తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. బతుకు తగలయ్యా. అమ్మాయి నాకు ఓకే. నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. హనీమూన్ సంగతి నీకెందుకురా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే జోడుకుంటది. నీకు పెళ్ళేంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి. ఓ పక్క మనోడికి ఓకే అని ఈడికి ఓకే అంటాడా? ముందాన్ని పిలవండ్రా. మావాడితో పెళ్లికి ఓకే అని ఆడెవడికో కూడా ఓకే చెప్పామంటా. ఆడు కొట్టాడు సార్. కొడితే చెప్పేస్తావా? తప్పదు కదా సార్. కొట్రా. ఇప్పుడు ఓకేనా? డబల్ ఓకే సార్. మావాడికే ఫైనల్ గా. ఇది ఫైనల్స్ సార్. నో సెమీ ఫైనల్స్, నో క్వార్టర్ ఫైనల్స్. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి సార్. జాగ్రత్త. కర్మ కర్మ. తోలు తిత్తిది తూట్లు 9 తొస్సుమనుటకాయం. ఓ నరుడా తొస్సుమనుటకాయం. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. మీకు నా కష్టాలు చెప్పుకోవాలి స్వామి. గేదెలు లేని ఊరు, బాధలు లేని మనుషులు ఉండరు నాయన. అబ్బా అబ్బా, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. స్వామి లేనాయన లే. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. సరే, మదిలోని బాధను మందితో పంచుకుంటే పోతుంది నాయన. స్వామి, ఆ జలయజ్ఞం ఆపి విషయం ఏమిటో చెప్పు. 20 years back I loved a girl. My name Sanjay. వెరీ గుడ్. SANDHY. ఏంటనే ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఎవరితో? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు? ఏంటి? అరే, వీడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా బతుకు టైటానిక్ సినిమా క్లైమాక్స్ అయిందిరా. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసురా? నా దరిద్రాలన్నీ నీకు చెప్పుకోవడం రా. పంతులు గారు, పంచాంగం గట్టిగా చూసి మంచి ముహూర్తం పెట్టండి. పెదనాన్న, ఈ ఇంట్లో మొదట జరగాల్సిన శుభకార్యం మీ షష్ఠి పూర్తి. అవును తాత,
మామ కరెక్ట్ గా చెప్పాడు. మీ షష్టి పూర్తి తర్వాతే ఏదైనా. అవునా? చేసుకోండి నవ్వాలి. బావా పిచ్చేశ్వర్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టాడా? అవును బావా, వాడు మన పిచ్చోడు కాదు. నాకు తెలుసు బావా. తెలియదు బావా. అట్టగే బావా. రేయ్ రండిరా, అందరూ వినండి. మామయ్య, మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే. చిన్ని 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 వినండి. దాన్ని వాణ్ణి ఎసేయండి. రేయ్, బావ చెప్పింది విన్నారుగా? నరికేంటి దీన్ని? ఆగండి! నా మనవరాలు ఒంటి మీద చెయ్యి పడిందా నరుకుతా. మామయ్య, ఏంట్రా? అది ఏంటి వారసురాలు? రే పెద్దోడా, ఆ పిల్లని ఎందుకు చంపాలరా? జీవితాంతం తన తండ్రి ప్రేమకు దూరం చేసిన మనతో ప్రేమ పంచుకోవాలని వచ్చినందుక? దాని బతుకుని మనం పాడు చేయాలనుకున్నా అది మన బతుకుని బాగు చేయడానికి వచ్చినందుక? రే పెద్దోడా, మన దగ్గర లేని దాని గురించి పాకులాడాలరా. మన దగ్గర లేనిది ఆస్తి ఐశ్వర్యం కాదు, మంచితనం, ఆప్యాయత, అనుబంధం. వాటన్నిటినీ ఆ పిల్లని మన ఇంటికి పంపించి వాడు మన అందరికీ నేర్పించాడురా. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. అలాంటి వాడిని చంపుతానంటావేరా? ఇది నా ఒక్కడి మాట కాదు, మన కుటుంబం మొత్తం అందరి మాట. అవును బావా, మావయ్య మాట విను. సరే నాన్న, మీ మాట ఏనాడైనా కాదన్నానా? ఆ అమ్మాయి మనమ్మాయే. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా. ఒరే పెద్దడా, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవటం మన ఆనవాయితీరా. మేమందరం బయలుదేరుతున్నాం, నువ్వు కూడా రారా. అలాగే నాన్న, దారిలో కలుస్తాను. ఈ తాతను క్షమించరా. ఒరే మనోడా, మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుందిరా.